హాయ్ ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు దొండకాయ ఉల్లికారంతో దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నాకు ఇలా చేయటం ఒక మేడం జానకి మేడం చూపించారు, చేసి చాలా బాగుంది. నేను కూడా ఒకసారి చేశాను, మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. కావాల్సిన ముఖ్య ఇంగ్రీడియంట్స్ ఆనియన్, గార్లిక్, ఉప్పు, కారం, పసుపు, అంతేనండి. ఇందుకు మనం టమాటా ఉపయోగించకూడదు, వాటర్ ఉపయోగించకూడదు. దొండకాయలు చాలా ఫ్రెష్గా పచ్చివి తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని మనము కట్ చేసేసుకొని ఈలోపు మనము ఈ ఆనియన్, గార్లిక్, ఉప్పు, కారం, పసుపు అలా మిక్సీ చేసేసి ముద్ద రెడీగా పెట్టుకోవాలండి. అలా దొండకాయను కట్ చేసేసి అందులో ఈ కారం పెట్టుకొని అన్ని కాయల్లో పెట్టుకొని బాండి పెట్టుకొని నూనె వేసేసి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై అయ్యేంత వరకు, మెత్తబడి ఫ్రై అయ్యేంత వరకు మనం చేసుకోవాలండి. దొండకాయ ఫ్రై ఎందుకు తినాలి అంటే, అసలు దొండకాయ ఫ్రై ప్రతి ఒక్కరూ తినాలండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయుర్వేదంలో చాలా ఉపయోగిస్తారండి దొండకాయను. అసలు పచ్చి దొండకాయ తింటే చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి. అసలు ముఖ్యంగా నాడీ వ్యవస్థ, బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అంతకంటే ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు రాకుండా ఇది రక్షణ ఇస్తుంది. ఉన్న రాళ్ళు కూడా కరిగిపోతాయంటండి. స్కిన్కు మంచిది, కంటికి మంచిది అండి. ఇందులో మనకు చక్కగా పోషకాలు ఉన్నాయండి. ఏ విటమిన్, కే విటమిన్, బి విటమిన్ అన్నీ ఉన్నాయి. కాబట్టి దొండకాయలు చాలా మంచిదండి. ఇందులో జ్ఞాపక శక్తి పెరుగుతుందే కానీ మతిమరుపు అనేది ఉండదు. ఏ శాస్త్రీయ ఆధారం లేదు మనకు మతిమరుపు వస్తుందని. దొండకాయలు చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ. చూడండి, ఇలా బాండి పెట్టేసేసి ఆయిల్ వేసేసి అన్ని కాయలు పెట్టేసేసి ఆ మిగిలిన కారం కూడా దొండకాయల మీద వేసేసి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని మంట చాలా స్లోగా పెట్టుకోవాలి, తక్కువలో పెట్టుకొని నిదానంగా ఒక 20 మినిట్స్ దాన్ని మనము ఒక్కసారి స్పూన్తో అటు ఇటు కూడా కదిలించుకోవచ్చండి. అంతే, దొండకాయ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.